అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చా. ఒక్కొక్క లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి టాపిక్స్తో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తా. నా ఎక్స్ప్లెనేషన్ తర్వాత నా వీడియోస్ ఏమన్నా మీకు ఏమన్నా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. కలెక్ట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. బాలకృష్ణ ఫ్యాన్స్కి, నందమూరి ఫ్యాన్స్కి ఒక అద్దిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పాడు అనిల్ రావిపూడి. ఎలాంటి గుడ్ న్యూస్ అంటే నిజంగా ఒక పవర్ఫుల్ పాయింట్ అయితే రివీల్ అయితే చేసినాడు. నిజంగా అసలు విపరీతంగా ఎంజాయ్ చేస్తారు ఈ న్యూస్ ఏమన్నా బాలయ్య ఫ్యాన్స్ ఏమన్నా వింటే. మనశంకర్ వరప్రసాద్ గారు మూవీతో ఇండస్ట్రీ హిట్ అయితే ఎందుకు ఉన్నాడు అనిల్ రావిపూడి. మూవీ మేకర్స్ ఆల్రెడీ పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు. మూవీ కలెక్షన్స్ 358 కోట్లని 15 రోజుల్లో. అంటే అనిల్ రావిపూడి రేంజ్ ఇప్పుడు ఎలా ఉందో మనకంతా తెలుసు. ఈ టైంలో బాలకృష్ణతో సినిమా తీస్తే అది బాలకృష్ణ కెరియర్‌లోనే ఒక అద్దిరిపోయే సినిమా, ఒక హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచే ఛాన్స్ అయితే ఉంది. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. అంటే ఇది ఏం చెప్పాడంటే, చాలామంది బాలకృష్ణ ఫ్యాన్స్ అనిల్ రావిపూడిని అయితే రిక్వెస్ట్ అయితే చేస్తున్నారంట. అంటే 'భగవంత్ కేసరి' సినిమాకి సీక్వెల్ తీయమని. అంటే ఈ 'భగవంత్ కేసరి' సినిమా అక్టోబర్ 18, 2023లో అయితే వచ్చింది. అద్దిరిపోయే హిట్ అయితే వచ్చింది. ఈవెన్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డ్ తెలుగులో అయితే వచ్చింది. ఒక మంచి అవార్డ్ అయితే వచ్చింది కాబట్టి ఈ సినిమాకి సీక్వెల్ తీయాలని అయితే రిక్వెస్ట్ అయితే చేస్తున్నారంట. అది కాకుండా అంటే అనిల్ రావిపూడి కూడా చెప్పాడు, నా కెరియర్‌లో, నా లైఫ్‌లో చాలా అంటే చాలా స్పెషల్ మూవీ వచ్చి అది 'భగవంత్ కేసరి' అని. ఓకేనా? అంత కాకుండా అంటే 'భగవంత్ కేసరి' సినిమాకి సీక్వెల్ లేదా ప్రీక్వెల్ సినిమాని తీయాలని అనుకుంటున్నాడంట. నిజంగా ఈ టైంలో బాలకృష్ణతో సినిమా తీస్తే ఆల్రెడీ ఇప్పుడు గోపీచంద్ మలినేనితో వీరసింహారెడ్డి సినిమా తీశాడు కదా, అదే డైరెక్టర్‌తో గోపీచంద్ మలినేనితో సినిమా అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయింది. కానీ ఎప్పుడు 'భగవంత్ కేసరి' సినిమా సీక్వెల్ లేకపోతే ప్రీక్వెల్ ఎప్పుడు వస్తుందని అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. నీకు నిజంగా చెప్పాలంటే ఇది అదిరిపోయే న్యూస్. కానీ ఎప్పుడు పట్టాలెక్కుతుంది అనేది ఇంకా కన్ఫర్మ్ అయితే అవ్వలేదు. ఈ సినిమాకి సీక్వెల్ వస్తుందా లేకపోతే ప్రీక్వెల్ వస్తుందా? ఆల్రెడీ 'భగవంత్ కేసరి' క్యారెక్టర్ ఎక్స్ పోలీస్ ఆఫీసర్‌గా అయితే నటించినాడు బాలకృష్ణ. ఎక్స్ పోలీస్ ఆఫీసర్ అంటే కాకముందు. అంటే బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్ అయినప్పుడు ఎలా ఉండేది? గతం ఎలా ఉండేది? నిజంగా చెప్పాలంటే బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్‌గా ఒక సినిమా తీస్తే ఈ టైంలో అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో అదే కెవ్వు కేక అనిపిస్తుంది. అవునా కదా? అంటే అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వచ్చిన సినిమా 'పటాస్' సినిమాలో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. బాలయ్య లాస్ట్ సినిమా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ రూలర్ సినిమా తీసినాడు. అది కమర్షియల్‌గా ఫెయిల్యూర్ అయితే అయింది. బాలకృష్ణ అంటే పోలీస్ ఆఫీసర్‌గా నటించిండే సినిమా 'లక్ష్మీ నరసింహ' సినిమా అయితే నాకైతే ఇష్టమైతే అయింది. ఈ టైంలో బాలకృష్ణ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తే ఎలా ఉంటుంది చెప్పు? చాలా అంటే చాలా బాగుంటుంది. 'భగవంత్ కేసరి' సినిమా ప్రీక్వెల్ ఏమన్నా చేస్తే నెక్స్ట్ సినిమాలో అంటే బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్‌గా అయితే కనిపిస్తాడు. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఒకవేళ ఏమన్నా సీక్వెల్ ఏమన్నా తీస్తే తెలీదు. అంటే ఇప్పుడు బాలకృష్ణ చేతిలో 6 సినిమాలు ఉన్నాయి అని అయితే రీసెంట్‌గా అప్డేట్ అయితే వచ్చింది. దాంట్లో 2 సినిమాలు 'కొరటాల శివ' తర్వాత 'దిల్ రాజు' బ్యానర్‌లో సినిమా ఊడిపోయినా కూడా ఇంకా 4 సినిమాలు అయితే చేతిలో ఉంటాయని చెప్పొచ్చు. ఒకటి 'బాబీ కొల్లి', తర్వాత ఒకటి 'గోపీచంద్ మలినేని', తర్వాత 'క్రిష్', తర్వాత ఇప్పుడు అనిల్ రావిపూడి. ఇక్కడ చాలా మంది బాలకృష్ణ అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో సినిమా తీయాలని అయితే చాలా మంది కోరుకుంటారు. ఎందుకంటే చాలా అంటే చాలా ఫుల్ జోష్‌లో ఉన్నాడు కాబట్టి, ఈ జోష్‌లో ఏమన్నా సినిమా తీస్తే 'అఖండ 2' ఫ్లాప్ అయింది కాబట్టి 'అఖండ 2' తర్వాత ఒక లెక్కలో ఒక ఫుల్ ఎనర్జీ వస్తుంది బాలకృష్ణ ఫ్యాన్స్‌కనే చెప్పొచ్చు. చాలా అంటే చాలా ఊపులో ఉండిపోతారని చెప్పొచ్చు బాలకృష్ణ ఫ్యాన్స్. అయినంత విన్న వీళ్ళ కాంబినేషన్‌లో సినిమా పడిపోవాలని అయితే మనమైతే కోరుకుందాం. ఓకేనా? ఇక దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్, ఆ వీడియో ఏమైనా నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బాయ్ బాయ్.